హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎక్కడ దాచాలో అర్థం కాదు. ఎక్కడ దాచినా పట్టుకుంటాడు. గుడిసెలో పెట్టాడు, ఆ గుడిసె పీకేస్తే అందులో దొరికిపోతాడు. పోనీ పొదల్లో పెట్టాడు, ఆ పొదలు కొట్టేస్తే అందులో దొరికిపోతాడు. ఓ చెట్టు ఎక్కించేస్తే దొరకడా? ఏం చేయాలి అర్థం కాక ఓ పని చేసావు. పని చేయవయ్యా, నువ్వు ఉండడానికి ఖచ్చితమైన స్థానం ఏమిటంటే నా హృదయం. కానీ నా హృదయంలో ఉండిపో అంటాడు. చూడండి, ఆయనది గొప్పవాడు సామంతుడు. తన హృదయంలో గొప్ప, అది అందులో అయితే ఎవరు చూడలేట. నా హృదయంలో ఉండిపో అంటాడు. అలాగైతే హృదయానికి దారి ఇమ్మంటాడు ఈయన. ఎలా వెళ్ళమంటే హృదయంలోకి దారి అంటాడు. ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే మరో ఆలోచన లేకుండా అక్కడ ఒక పార ఉంటే ఆ పార తీసుకుని హృదయం మీద కొట్టి చీల్చేస్తాడు. పారతోటి తన గుండెల మీద బాది ఆ గుండెని చీల్చేసి జరిపేసి, బాబు నా హృదయానికి దారి ఇచ్చాను వెళ్ళిపోమని చెప్తాడు. సామాన్య విషయం అండి అది. ఎవరైనా సాహసించగలరా అలాంటి పని చేయడానికి? గుండెని చీల్చాడు ఆయన, భగవంతుని దారి ఇవ్వడానికి. చూపించాడు, ఎక్కడ హృదయానికి దారి చూపించాడు. ఇదిగో దారి అన్నాడు. ఆ గుండెని పగలగొట్టి ఆ చీల్చేసి, బాబు నువ్వు ఇందులోకి వెళ్ళిపో అన్నాడు. అమ్మో చాలా బాగుంది ఈ దారి అని చెప్పి హాయిగా లోపలికి వెళ్ళిపోయి తెస్టేసి కూర్చున్నాడు. ఎక్కడ వీడికి రక్తం అది వస్తుంటే ఎక్కడ కనిపెడతారో అని చెప్పేసి పెద్ద ఒక గుడ్డ తీసుకొని ఒక వస్త్రం అది గట్టిగా బిగించి కట్టేస్తాడు. ఆ గుండె దగ్గర బిగించి కట్టేసి పైన చొక్కా వేసుకుంటాడు, ఇంక కనబడకుండా. ఈ లోపుగా ఈయన హాయిగా తెస్ట్ వైపు జరిగే తమాషా చూస్తున్నాడు ఈయన పండ్రనాథుడు. ఈ భక్తి పరాకాష్ట కదా, సామాన్య విషయం కాదు. ఏమైనా గుండె చీల్స్తారా? మరి చీల్స్తే చచ్చిపోవాలి కదండి అని మళ్ళీ మనకు పనికిరాని సందేహాలు వస్తాయి. ఉన్నవాడు ఎవడు భగవంతుని ఎదురకుండా సాక్షాత్ పరతత్వం, అందులో ఆయనలో ఆ మహానుభావుడు పండ్రనాథుడు ఈయన హృదయంలో చేరిపోయాడు. ఇంకా చావు ఎక్కడి నుంచి వస్తుంది, నొప్పి ఎక్కడ తెలుస్తుంది? కానీ ఆ సాహసం సామాన్య సాహసం కాదు కదా అది. అంతటి సాహసం చేసే భక్తులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఉండబట్టే ఈ ఈ ఈ ధర్మం నిలబడుతోంది. లేకపోతే ధర్మం ఎక్కడ నిలబడుతుంది? ఒకసారి మహావతార్ బాబాజీ వారు ఆ హిమాలయ పర్వతాల్లో ఆయన విహరిస్తూ ఉంటారు అనేక మంది శిష్యులతో. అది కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వామివారు ఉన్నారు అక్కడ, మహావతార్ బాబాజీ వారు అని చెప్పేసి. ఆయన దగ్గర ఒక ఆయన వెళ్ళేట, మొత్తం వెతికిపోవడం ఆయన దగ్గరికి వెళ్ళేట. బాబాజీ నన్ను శిష్యుడిగా చేర్చుకో అన్నట్ట. శిష్యుని చేర్చుకొని పో అన్నట్టు. లేదు బాబాజీ మీ కాళ్ళు అవుతాను, మీరు ఏం చేయమన్నా చేస్తాను, కానీ నేను మా పాదాలను మనం వెళ్ళనట్ట. ఏం చేస్తామంట చేస్తాను. అయితే కొండ మీ కింద గెంతే అన్నట్టు. ఆ లోలో గెంతే అన్నట్ట. తక్షణమే లోలో గెంతేట ఆయన. అప్పుడు శిష్యుడు అడిగారట, స్వామివాడు గెంచాడు చచ్చిపోతాడంట, నా మీద నమ్మకంలో ఎలా మరణిస్తాడు, నేను మరణించనిస్తానా అన్నట్ట. ఈయన కింద పడిపోతున్న వాడిని ఈయన యోగశక్తి ఆఫ్ చేశాడు, కింద పడకుండా పైకి రప్పించాడు తిరిగి. అప్పుడు నాయనా నువ్వు నాకు గొప్ప శిష్యుడు, నువ్వే, నీవు నా మీద పూర్తి విశ్వాసం, నాతో ఉండొచ్చు అని చెప్పేసి బాబాజీ వారు అతని శిష్యుడిగా అనుమతించాడు. ఇది బాబాజీ వారి కథలో వస్తాయి మనకి. అంటే సాక్షాత్తు భగవంతుడే నీ ముందు ఉన్నప్పుడు ఇక నీకు భయం ఎందుకు? అందుకని చక్కగా గుండె చీల్చి ఇచ్చాడు. ఈయన హాయిగా లోపల కూర్చున్నాడు, కనబడకుండా కట్టేసుకున్నాడు హాయిగా. నేను నిరభ్యంతరంగా నిస్సంకోచంగా ఏ విధమైన భీతి బాధ భయం ఏమీ లేకుండా హాయిగా పాండురంగ విఠల పండరంగ విఠల అనుకుంటూ చక్కగా భజన చేసుకుంటూ కూర్చోడు. ఏమిటి వెళ్ళిన స్వామి ఎప్పటికీ రాడు బయటికి, ఎక్కడుండిపోయాడు, ఏమైపోయాడు, దారి తప్పాడా ఏమిటి అనుకుని వీళ్ళు ఆలోచించి చాలాసేపు అయిన తర్వాత వీళ్ళు మెల్లిగా అడవిలో ప్రవేశించారు. ఎవరు? తోటలో నామదేవుడు జ్ఞానదేవుడు. వీళ్ళు వెళగా వెళ్ళేసరికి అక్కడ ఈ గుడిసెలో ఈ సామంతుడు అనేటువంటి వాడు కూర్చొని భజన చేసుకుంటున్నాడు. విట్ల భజన, ఎందుకంటే హృదయంలో భగవంతుడు కదా. వీళ్ళు పిలిచారు, బాబు ఎవరైనా లోపల ఉన్నామని. ఈయన పలకలే. ఆఖరి వీళ్ళే మొత్తం మీద పట్టుకొని ఆయన పిలిచారు. పిలిచి వచ్చాడు బయటికి. ఎవరయ్యా మీరు అన్నాడు. ఇలాగ మేము ఇలా అని చెప్పారు. అంటే దాని అనుమానం, వీళ్ళు దొంగలు కదా, దొంగలు వచ్చారు స్వామి కోసం, కాబట్టి ఎట్టి బస్సులు ఇవ్వకూడదు. లేదు మీరు దొంగలయ్యా, మీ దగ్గర మీకు మిమ్మల్ని రానివ్వలా, మీరు పండు బయటకు. కాదు నాయన, మేము నామదేవుడు జ్ఞానదేవుడు అంటే మేము నమ్మనాలి, మాకు నమ్మకం. మీరు నామదేవుడు మహానుభావుడు, మహాభక్తుడు, చక్కటి పాండగ బిడ్డతో అపారమైన అనుబంధం ఉన్న మహానుభావుడు మాకు తెలుసు. అలాగే జ్ఞానదేవ మహారాజు వారు ఆయన లీల మేము విన్నాము,
కానీ మీరు కాదే వాళ్ళిద్దరు. ఎందుకంటే పండనారు చెప్పాడు కదా వాళ్ళు దొంగలని. అందులో దొంగలనే అనుకున్నాడు ఈయన. మీరు దొంగలు, నా దగ్గర మీరు పోతారా బయటికి పోరా అని చెప్పేసి ఈయన గదమేసడం మొదలుపెట్టాడు. అప్పుడు నామదేవుడు ఏడుస్తాడు. మామూలుగా విలపించడు, వెక్కి వెక్కి ఏడుస్తాడు. స్వామి ఏమిటి పరీక్ష? మమ్మల్ని దొంగలని ఎందుకు చెప్పావయ్యా నువ్వు? నీ భక్తులను రక్షించుకోవచ్చు, భక్తులను అనుగ్రహించు, కానీ మమ్మల్ని దొంగలని చెప్పి రక్షించే అవసరం ఏమొచ్చింది? మేము దొంగలమా నిజంగా నీకు? ఇది ఎక్కడ బాధయా మాకు? నీ విరహం మేము భరించలేకపోతున్నాం, వియోగం భరించలేకపోతున్నాం స్వామి. ఏమిటి పరీక్షలు మాకు? మా దగ్గర రావా, మన కనికరించవా అని చెప్పి అడుగుతూ ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు ఈయనకి హృదయం కరిగిపోయింది. పలనాడు నామదేవుడు ఏడుస్తే ఆయన చూడలేడు. నామదేవుడు వియోగాన్నే భరించలేకపోయాడు. తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు మన గతంలో చెప్పుకున్నాం, రుక్మిణి మా దగ్గర ఏడుస్తాడు. నా అందరి హృదయంతో నేనైతే నా హృదయాన్ని వాడు పట్టుకుపోయాడు. ఇంకా నేను ఏళ్ళకి ఏం చేయమంటావు, నా వియోగాన్ని భరించలేకపోతున్నా అని చెప్పేసి అపారంగా దుఃఖపడిపోతూ ఉంటాడు పాండురంగ పెట్టాడు, నామదేవుడు యొక్క వియోగాన్ని భరించలేక. అలాంటిది నామదేవుడు కంటతడి పెడితే ఊరుకోగలడా? నామదేవుడు ఈ విధంగా అపారమైనటువంటి దుఃఖంతో బాధపడుతూ ఉంటే అప్పుడు అంటాడు, సరే నేను హృదయంలో ఉన్నానయ్యా నామదేవ, నేను వస్తానని. నాయన సామంత నాకు దారి అంటాడు. పాప ఈయన కట్టుకున్న వస్త్రాన్ని తీయగానే హృదయంలోంచి బయటకు వస్తాడు. యథావిధిగా ఆయన యొక్క ఆ శరీరం యథావిధిగా మామూలు స్థితికి వచ్చేస్తుంది. ఆయన ఏ విధంగా నొప్పి బాధ ఉండదు. సాక్షాత్ భగవంతుడి హస్తస్పర్శ తగిన ఇంకా బాధ నొప్పి ఎక్కడ ఉంటాయి, అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు అంటాడు సామంతుడు, ఆయన నీ భక్తి సామాన్యమైన విషయం కాదు, నిన్ను పరీక్షించడానికే నేను వచ్చాను. సాక్షాత్తు హృదయాన్ని చీల్చిచ్చావయ్యా నాకు, ఇంతకంటే కూర్చు భక్తులు నాకు ఎవరు ఉంటారు? కాబట్టి నాయన నిన్ను నిరంతరము నీతోటే ఉంటూ నేను జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటాను. మీ అంతటి మహా ఇది అనేవాడు భక్తుడిని నేను ఎప్పుడూ చూడలేదు. నామదేవుడు నాకు కూర్చు శిష్యుడు, మా సామాన్యుడు కాదు, నా భక్తుడు, నా అంతరింగికుడు. మీ ఇద్దరు ఏ విధమైనటువంటి భేదభావం లేదు మా ఇద్దరికి. అలాగే జానదేవుడు మహాయోగి, సాక్షాత్తు నా స్వరూపుడు. కానీ నువ్వున్నావే, నువ్వు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రమైన భక్తుడు నువ్వు అని చెప్పి ఆయన్ని అపారంగా అనుగ్రహించి ఆయనకి చెప్తాను, నాయన నువ్వు ఇలాగే జాగ్రత్తగా ఈ భజన నా నామకీర్తన చేసుకుంటూ ఈ తపస్సు చేసుకుంటూ ఉండు. నీకు సమయం వచ్చినప్పుడు నీకు నా ఆగ్రహాన్ని లభింపజేస్తాను, సంపూర్ణంగా నీ యందు నీతో ఉంటాను, నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాను, అవసరం వచ్చి నా సాయుధ్యాన్ని అనుగ్రహిస్తానని చెప్పేసి ఆ సామంతుని ఆశ్రయించి అనుగ్రహించి ముందు మనం కూర్మనాథుడిని చూడాలి, అతన్ని అనుగ్రహించాలి కూర్మదాసుని అని చెప్పి వీళ్ళు ముగ్గురు సామంతుడితో కూడా కలిపి నలుగురు కలిసి బయలుదేరి కూర్మనాథుడు ఉన్నటువంటి బహుళపురానికి చేరారు. ఈ లోపుగా ఈ కూర్మనాథుడికి విలపిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అయ్యో వెళ్ళలేకపోతున్నాను, ఏకాశి వచ్చేసింది, వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ ఇరుక్కుపోయింది బహుళపురంలో, ఎటు వెళ్ళాలని దారి తెన్ను లేకుండా పోయింది, నాకు ఏం చేయాలో తెలియటం లేదు అని బాధపడుతుండగా అతని కుడికన్ను కుడి భుజము అతడే. కుడికన్ను కుడి భుజము అతడిలోని శుభసూచకం ఉంటారు సాముద్రిక శాస్త్రంలో. ఏదో శుభం జరుగుతోంది నాకు, పాండురంగ భట్టుడు నా మొర విన్నాడా, ఎవరైనా నా కోసం పంపించాడా, లేదా ఆయన తీర్థప్రసాదం నాకు ఎవరైనా తెచ్చిచ్చేవాడు ఉన్నారా, ఏదైనా జరుగుతోందా, ఏదైనా శుభం జరుగుతోందా అని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉండగా ఇవాళ ఈ లోపుగా భగవంతుడు ఆ ముగ్గురిని వెంటబెట్టుకొని, నామదేవ జ్ఞానదేవ సామంతుడు ముగ్గురిని వెంటబెట్టుకొని కూర్మదాసు ఉన్నటువంటి బహుళపురంలో ఆయన విడిచి చేసినటువంటి ఆ కుటీరం దగ్గరికి వచ్చాడు. వచ్చి నాయన ఎవరు నువ్వు అని అడిగాడు. స్వామి నా పేరు కూర్మదాసుడు, చిన్నప్పుడే ఈ చొట్టకాలతో పుట్టాను, కాళ్ళు లేవు నాకు, కానీ పండరనాథుని దర్శనం చేసుకోవాలంటే దృఢమైన సంకల్పంతో ఇంతవరకు 4 మాసాలుగా నేను పాకురుకుంటూ వచ్చి, ఎవరో మహానుభావుడు మీలాగనే వచ్చి ప్రతి చోట కూడా ఆయన నాకు కాస్త వసతి భోజనం ఏర్పాటు చేస్తూ వచ్చాడు, నాతో పాటు వచ్చాడు. ఆయన ఇక్కడ ఎక్కడో ఉండాలి, ఆయన పండర దర్శనం చేసుకొస్తా అని చెప్పి వెళ్ళాడు. ఏకాశి నాడు స్వామి దర్శనం చేసుకోవాలనేటువంటి సంకల్పం నాకున్నటువంటి అవకరం వల్ల నేను వెళ్ళే అవకాశం లేదు. ఇవాళ ఏకాశి కూడా వచ్చేసేది, ఈ వారం రోజులే కదిలే అవకాశం కూడా నాకు రాలేదు, అందువల్ల నాకు ప్రాప్తం లేకపోయింది, ఏం చేస్తా అదే బాధపడుతున్నాను నేను అని చెప్పేసి నాకు వచ్చి నా స్వామి నాకు దర్శనం ఇస్తేనే నా లేకపోతే నా ప్రాణత్యాగం చేసేస్తాను,
ఎందుకంటే ఇంకా వ్యర్థం అయిపోయింది నా బతుకు. ఇంకా ముందుకు కూడా వెళ్ళలేని పరిస్థితి వచ్చేసింది నాకు. నా బతుకు వ్యర్థం అయిపోయింది. నాకు పండరీనాథుడు వచ్చి నాకు దర్శనం ఇస్తే నేను ప్రాణాలతో ఉంటా. లేకపోతే ఆ దర్శనం కాకపోతే నేను ప్రాణత్యాగం చేసేస్తా అని చెప్పి అంటాడు.